ఇదిగోండి వచ్చేసింది లింక్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబీనా ముహమ్మద్ వఅలా ఆలిహి వసహ్బిహి అజ్మഈన్ అమ్మా బఅద్. ఈరోజు అల్హమ్దులిల్లాహ్ మన తఫ్సీర్ క్లాస్లో సూరత్ నూహ్ చదువుతున్నాము. అల్లాహు అక్బర్. ఎంత విచిత్ర విషయం! చూస్తూ చూస్తూ రోజులు ఎలా గడిచిపోతున్నాయి. సూరతుల్ ముల్క్ నుండి మనం స్టార్ట్ చేసామైతే ముల్క్, కలం, హాqa, మఆరిజ్ 4 సూరాలు అయిపోయాయి. ఇప్పుడు ఇది 5వ సూరా, సూరత్ నూహ్. అయితే బిస్మిల్లా అని ప్రారంభించండి. మరియు ఏ పదాలైతే ఇంతకుముందు మనం ఒకటి కంటే ఎక్కువ సార్లు విన్నామో దాన్ని కేవలం అలా ఒక్కసారి చదువుకుంటూ వెళ్ళిపోదాము. కానీ కొత్త పదాలు ఏవైతే వస్తున్నాయో వాటిపై కొంచెం అలా ఆగి కొన్ని వివరాలు తెలుసుకుందాము, రాసుకుందాము. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إنا أرسلنا نوحا إلى قومه ఇన్నా నిశ్చయంగా మేము అర్సల్నా పంపాము మేము అర్సల పంపాడు ఒక థర్డ్ పర్సన్ అర్సల్నా మేము పంపాము. ఇక అరబీ గ్రామర్ ప్రకారంగా ఈ విధంగా వచ్చేస్తుంది ఇన్నా అర్సల్నా అరబీ సాహిత్య ప్రకారంగా. కానీ మనం తెలుగులో చెప్పుకోవాలంటే మేము మేము అని మాటి మాటికి రాదు. అందుకొరకే ఇన్నా అర్సల్నా నిశ్చయంగా మేము పంపాము నూహన్ నూహ్ అలైహిస్సలాంని ఇలా కౌమిహి అతని జాతి వద్దకు, అతని జాతి వైపునకు. అన్ అందిర్ నీవు హెచ్చరించు. అందిర్ సేగ అమ్ర్ ఆర్డర్. కౌమక అందిర్ నీవు హెచ్చరించు. కౌమక నీ యొక్క జాతిని. మిన్ కబ్లి ముందు అని భావం ఇక్కడ. ఏంటి ముందు? అయ్యతియహుం అదాబున్ అలీం వారిపై కఠినమైన వ్యధాభరితమైన శిక్ష రాకముందు. అదాబ్ అంటే శిక్ష, అలీం అంటే వ్యధాభరితమైన. అయ్యతియహుం మిన్ కబ్లి అయ్యతియహుం వారిపై రాకముందు ఏంటి? అదాబున్ అలీం వ్యధాభరితమైన శిక్ష. కాల చెప్పారు. యా కౌమి నా జాతి వారులారా. ఇక్కడ యా కౌమి అని చూస్తున్నారు కదా, అసలు అది యా కౌమి నా జాతి వారులారా. ఇన్ని నిశ్చయంగా నేను లకుం మీ కొరకు నదీరుం ముబీన్ నదీరున్ హెచ్చరించేవాడిని, ముబీన్ చాలా స్పష్టంగా. అని అబుదుల్లాహ ఇక్కడ అన్ అని ఏదైతే వచ్చిందో కావున, సో అని ఇంగ్లీష్లో ఎలాగైతే వాడతారో ఆ రీతిలో ఉఅ్బుదుల్లాహ్ యా అయ్యుహన్నాసు ఉఅ్బుదు రబ్బకుం ఈ విధంగా చదువుతుంటారు కదా మీరు. అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. ఉఅ్బుదు మీరు ఆరాధించండి అల్లాహ్ను. వత్తఖూహు అతనికి భయపడండి. అంటే అల్లాహకు, ఆయనకు. వఅతీఊని అని ఉంది. నూన్ కు కసరా వస్తుంది. సూరత్ నూహ్ చదువుతున్నాము. ఒక్క సెకండ్ మీరు కూడా ఆయట్లో చూస్తూ ఉంటే మరింత బాగుంటుంది. ఇదిగా ఉండి కనబడుతుంది కదా మీ అందరికీ. వఅతీఊని
సరే ఏమన్నా అతిఊన్ మరియు నాకు విధేయులు అయిపోండి, విధేయులు కండి, విధేయత చూపండి. యగ్ఫిర్ లకుం, యగ్ఫిర్ అల్లా క్షమిస్తాడు అని అక్కడ భావం. క్షమిస్తాడు లకుం మిమ్మల్ని, మిన్ దునూబికుం మీ పాపాలను. అందుకొరకే మళ్ళీ మనం ఉపయోగించకుండా అల్లా మీ పాపాలను క్షమిస్తాడు. యగ్ఫిర్ లకుం మిన్ దునూబికుం, అల్లా మీ పాపాలను క్షమిస్తాడు. వయుఅఖిరుకుం, వయుఅఖిర్కుం మీకు వ్యవధినిస్తాడు. మీకు వ్యవధినిస్తాడు, గడువు ఇస్తాడు. ఇలా అజలిం ముసమ్మా, ఒక నిర్ణీత గడువు. ముసమ్మా నిర్ణీత, అజల్ కాలం, గడువు, నియమిత కాలం, నిర్ణీత గడువు. ఇన్న నిశ్చయంగా, అజలల్లాహ్ అల్లాహ్ యొక్క గడువు, ఇదా జాఅ అది వచ్చిందంటే, లా యుఅఖర్ దానిని అది తప్పించబడదు. లా యుఅఖర్ ఆలస్యం జరగదు, తప్పించబడదు. లౌ కుంతుం తఅలమూన్ మీరు గనక తెలుసుకోగలిగితే చాలా బాగుండేది. కాల రబ్బి, కాల చెప్పాడు, రబ్బి ఓ నా ప్రభువా, ఇన్నీ దఅవుతు నిశ్చయంగా నేను పిలిచాను, ఆహ్వానించాను, దావత్ ఇచ్చాను. కౌమీ నా జాతి వారికి, లైలన్ వనహారా రాత్రి మరియు పగలు. రాత్రి మరియు పగలు. లైలన్ అంటే రాత్రి, నహారన్ అంటే పగలు. ఫలం యజిదుహుం కానీ పెంచలేదు వారికి, దుఆఈ నా యొక్క పిలుపు, దుఆఈ నా యొక్క పిలుపు, ఇల్లా ఫిరారా ఈ ఫిరారా అంటే పలాయనాన్ని. మన వాడుకలో ఉందా పలాయనాన్ని? ఏమంటారు మీరు, విన్నారా? అరబీ ప్రకారంగా ఇక్కడ ఫిరారా అంటే వెనక్కి తిరిగిపోవడం, మాట వినకుండా పరిగెత్తిపోవడం. రాహే ఫరార్ ఎఖ్తియార్ కి అని ఉర్దూలో కూడా అంటారు చూడండి, అని భాగనే కా రాస్తా. ఇక్కడ అంటున్నారు, తెలుగులో రెండు తర్జుమాలు నా దగ్గర ఉన్నాయి, ఆ రెండిట్లో కూడా వీరు అంటున్నారు పలాయనాన్ని. ఏమైంది మీలో ఎవరు కూడా తిరిగిపోవడాన్ని ఆ తిరిగి వెళ్ళిపోవడం అండి. పలాయన అంటే ప్రత్యేకించి వెళ్ళిపోవడం తిరిగి. ఆహా, అవును, నేను అంటున్నాను ఈ పలాయనాన్ని అని ఇక్కడ చెప్పారు కదా, వీళ్ళు రాశారు తెలుగు అనువాదకులు అజీజుర్ రెహమాన్ గారు మరియు అలాగే డాక్టర్ అబ్దుల్ రహీం గారు. ఈ పలాయనాన్ని అనే పదం మీరు ఇంతకుముందు విన్నారా ఎప్పుడైనా అని అడుగుతున్నాను. విన్నాను షేక్. పలాయనం పలాయనం చిత్తగించడం అంటే తిరిగి వెళ్ళిపోవడం అనే వస్తుంది. పలాయనాన్ని అంటే తిరిగి వెళ్ళిపోవడమే వస్తుంది.
ఓకే, చాలా మంచిది. అల్హమ్దులిల్లా, జజాకుముల్లాహు ఖైరా. అయితే మరి పలాయనాన్ని అని రాయండి. ఇంకా మనం రోజు వారి జీవితంలో చెప్పుకునే రీతిలో రాయాలనుకుంటే కూడా మీ ఇష్టం, రాసుకోవచ్చు. ఏంటి అది? అదే తిరిగి వెనక్కి వెళ్ళడం, మాట వినకుండా పలాయనాన్ని. ఫిరారా అంటే ఇక్కడ పలాయనాన్ని. వ ఇన్ని, నిశ్చయంగా నేను, కుల్లమా దఅవుతుహుం, ఎప్పుడెప్పుడు వారిని పిలిచానో, ఎప్పుడెప్పుడు నేను వారిని పిలిచానో, లితగ్ఫిర లహుం, నీవు వారిని క్షమించాలని, జఅలు, పెట్టుకున్నారు, వారు, అసాబిఅహుం, వారి యొక్క వ్రేళ్లను, వారి యొక్క వ్రేళ్లను, ఫీ ఆదానిహిం, వారి యొక్క చెవులలో, వారి యొక్క చెవులలో. వారి యొక్క చెవులలో, ఫీ ఆదాని, వస్తగ్షౌ, కప్పుకున్నారు, థియాబహుం, తమ వస్త్రాలను, వ అసర్రు, మొండికేగారు, మొండి వైఖరి అవలంబించారు, మొండి వైఖరి అవలంబించారు. వస్తక్బరు ఇస్తిక్బారా, వస్తక్బరు అహంకారం. ఇక అహంకారం అన్నదే చెడు. దానిపై ఇంకా మరి కొంచెం దుర అని కూడా రాస్తారు కొందరు. దురహంకారం, హం అహంకారానికి గురి అయ్యారు. ఇస్తిక్బారా అని వచ్చింది గనక దుర అని ఇక్కడ మరింత పెట్టారు. ఎందుకంటే ఎలా అవుతారా, వారు ఎంత ఘోరమైన అహంకారానికి ఎదిగారంటే దాన్ని ప్రస్తావించడానికి వస్తక్బరు ఇస్తిక్బారా అని వచ్చింది. అందుకొరకే తెలుగులో దురహంకారం అని రాశారు. వేరే ఒక అనువాదంలోనైతే మహాగర్విష్ఠులు అని రాశారు. మహాగర్విష్ఠులు. సుమ్మ, మళ్ళీ, ఇన్ని, నేను, నిశ్చయంగా నేను, దఅవుతుహుం, వారిని పిలిచాను, జిహారా, బిగ్గరగా, గొంతెత్తి. సుమ్మ, మళ్ళీ, ఇన్ని, నిశ్చయంగా నేను, అలంతు, బహిరంగంగా, అలంతు, బహిరంగంగా, వ అస్రర్తు, రహస్యంగా, ఏకాంతం, ఏకాంతంలో. ఇక్కడ అస్రర్తు లహుం ఇస్రారా అని వచ్చింది. అందుకొరకే ఏకాంతంలో, రహస్యంగా, ఈ విధంగా అనువాదం చేయడం జరిగింది. ఫకుల్తు, నేను చెప్పాను, ఇస్తగ్ఫిరు, మీరు క్షమాపణ కోరుకోండి,
క్షమాపణకై వేడుకోండి. రబ్బకుం మీ ప్రభువును. ఇన్నహు నిశ్చయంగా. కాన గఫారా ఆయన మహా క్షమాశీలుడు. యుర్సిలిస్ సమా యుర్సిల్ పంపుతాడు. అస్సమా ఆకాశం నుండి. ఇక్కడ పంపుతాడు అనే దానికి బదులుగా, ఎందుకంటే అక్కడ అర్సల్నా ప్రవక్తల్ని పంపడం అని ఉంది, కానీ ఇక్కడ ఏంటి, వర్షం గురించి వచ్చింది ఇది. అందుకొరకే మనం ఒకవేళ కురిపిస్తాడు అని అంటే ఇంకా చాలా బాగుంటుంది. అల్లాహ్ అక్బర్. కురిపిస్తాడు. అలైకుం మీకు, మిద్రారా అంటే ధారాపాతంగా, ధారాళంగా. ఆ, మిద్రారా ధారాళంగా, ధారాపాతంగా. వయుందిద్కుం బిఅమ్వాల్. యుందిద్ అంటే ఇక్కడ వృద్ధి నొసంగడం. వృద్ధి, ఎవరికైనా వృద్ధి ప్రసాదించడం, ఎక్కువ చేయడం, అధికం చేయడం అనే భావన వస్తుంది. యుందిద్కుం మీకు అధికం చేస్తాడు, మీకు వృద్ధి నుసంగుతాడు. బిఅమ్వాల్ ధన సంపదలో, వబనీన్ సంతానంలో, వయజ్అల్ లకుం మరియు చేస్తాడు అని కూడా చేయవచ్చు అనువాదం ఇక్కడ, కానీ గమనించండి. వయజ్అల్ లకుం జన్నాత్, వయజ్అల్ లకుం అన్హారా. ఏంటి భావం వస్తుంది? లకుం మీకు, మీ కొరకు. వయజ్అల్ లకుం జన్నాత్ తోటలను ప్రసాదిస్తాడు, లేదా మీ తోటల్ని ఉత్పత్తి చేస్తాడు. ఇలాంటి భావం వస్తుంది. వయజ్అల్ లకుం జన్నాత్ మీకు తోటల్లో ఉత్పత్తి చేస్తాడు. అభివృద్ధి షేక్. ఆ, అభివృద్ధి అని కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. వయజ్అల్ లకుం అన్హారా మరియు నదులను, కాలువలను ప్రవహింపజేస్తాడు. మా లకుం ఏమైంది మీకు. లా తర్జూన లిల్లాహి వకారా. ఇక్కడ తర్జున అంటే మనం ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో రజా, ఆశించడం అన్న భావంలో చేసాం. కానీ ఇక్కడ వకారా అన్న పదం వచ్చింది అల్లా విషయంలో. మీరు అల్లాహ్కు సంబంధించి అల్లాహ్ యొక్క మహత్వమును, ఔన్నత్యాన్ని ఏ విధంగా గ్రహించాలో, ఏ విధంగా ఆదరించాలో అలా ఎందుకు ఆదరించడం లేదు, ఈ భావం అసలు ఇక్కడ. మీరు
అల్లా మహత్వమును ఎందుకు ఆదరించరు? వఖద్ వాస్తవానికి ఖలకకుం ఆయనే సృష్టించాడు మిమ్మల్ని అత్వారా విభిన్న దశలలో. అలం తరౌ మీరు చూడటం లేదా? కైఫ ఖలకల్లాహు ఎలా సృష్టించాడో అల్లాహ్ సబ్అ సమావాత్ 7 ఆకాశాలను తిబాకా ఒకదానిపై ఒకటి వజఅలల్ కమర ఫీహిన్న నూరా వజఅల చేశాడు అల్ కమర చంద్రుణ్ణి ఫీహిన్న ఆకాశాల్లో నూరా ప్రతిబింబించే కాంతి ఇచ్చే వజఅల శంస చేశాడు సూర్యుణ్ణి సిరాజా దీపంగా వల్లాహు మరియు అల్లాహ్ అంబతకుం ఉత్పత్తి చేశాడు మొలిపించాడు మిమ్మల్ని మినల్ అర్ది నేల నుండి నబాతా మొలక మాదిరిగా నబాతా తుమ్మ మళ్ళీ యుఈదుకుం ఫీహా ఫీహా అంటే నేలలోనే అందులోనే యుఈదుకుం మిమ్మల్ని తిరిగి తీసుకుపోతాడు వయుఖ్రిజుకుం ఇఖ్రాజా మరియు దాని నుండే మిమ్మల్ని వెలికి తీస్తాడు వల్లాహు అల్లాహ్ జఅల లకుముల్ అర్ద బిసాతా జఅల చేశాడు లకుం మీ కొరకు అర్ద నేల బిసాత చేశాడు అనే దానికి బదులుగా బిసాత్ విస్తరింపజేశాడు లితస్లుకు మిన్హా సుబులన్ ఫిజాజా లితస్లుకు మిన్హా లితస్లుకు మీరు నడవాలని మిన్హా ఆ నేలలో నేలపై సుబులన్ ఫిజాజా విశాలమైన మార్గాలలో సుబుల్ మార్గాలు ఫిజాజా విశాలమైన ఓకే అల్హమ్దులిల్లాహ్ సూరతు నూహ్ ఇందులో మన కొరకు ప్రత్యేకంగా ఎవరైతే అల్లా యొక్క ఈ సత్య ధర్మాన్ని ప్రజల వరకు చేరవేయాలి అన్నటువంటి ధీమా అన్నటువంటి ఒక సదుద్దేశం కలిగి ఉన్నారో
వారి కొరకు ఇందులో వాస్తవానికి చాలా గొప్ప సూచనలు, మంచి ఆదర్శాలు ఉన్నాయి. నూహ్ అలీహిస్సలాం కంటే ముందు ఇద్రీస్ అలీహిస్సలాం, వారి కంటే ముందు షీఫ్ అలీహిస్సలాం, వారి కంటే ముందు ఆదం అలీహిస్సలాం, ఈ ప్రవక్తలు ఉండిరి. కానీ ఆదం అలీహిస్సలాం మరణించాక సుమారు ఒక 1000 సంవత్సరాల తర్వాత ప్రజల్లో షిర్క్ ప్రబలిపోయింది. ఆ షిర్క్ను ఖండించడానికి కొత్త ధర్మం, షరియత్, జీవన విధానం ప్రసాదించి అల్లాహు తఆలా వారిని తౌహీద్ వైపునకు పిలవడానికి, షిర్క్ నుండి ఖండించడానికి నూహ్ అలైహిస్సలాంని పంపాడు. మరి అంతకుముందు కూడా ప్రవక్తలు వచ్చారా కదా అంటే వచ్చారు, కానీ వారి కాలంలో షిర్క్ లేకుండానది. అందుకొరకే సహీ బుఖారీలో వచ్చిన ఒక హదీస్ ప్రకారం ప్రళయ దినాన ప్రజలందరూ కూడా ఆదం అలైహిస్సలాం వద్దకు వెళ్తారు. మీరు సిఫారసు చేయండి, అల్లాహు తాలా త్వరగా లెక్క తీర్పు ప్రారంభించాలని. ఆయన అంటారు, ఇది నాతో కాని పని, మీరు నూహ్ వద్దకు వెళ్ళండి. వారందరూ నూహ్ వద్దకు వస్తారు. అప్పుడు వారంటారు, మీరు మొట్టమొదటి ప్రవక్త, కొత్త షరియత్తో మీకు పంపడం జరిగింది. అయితే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ హదీస్ను తెలిపారు మనకు. దీని ద్వారా కూడా తెలిసింది నూహ్ అలైహిస్సలాం కొత్త షరియత్ ఇచ్చి పంపబడిన షిర్కును ఖండించడానికి మొట్టమొదటి ప్రవక్త. ఆ వారికంటే ముందు ఉన్న ప్రవక్త కాలాల్లో షిర్క్ లేకుండాన్నది. క్రమంలో అంటే ఖురాన్ లోని 114 సూరాల ఈ క్రమం ఏదైతే ఉందో, సూర ఫాతిహా తర్వాత బకరా, అందులో ఇది 71వ సూర అయినప్పటికీ అవతరణ ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఇది ప్రవక్త మక్కాలో ఉన్న కాలంలోనే అవతరించినది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఉండగానే అవతరించినటువంటి సూర. మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తున్నాము. ఒక్కసారి అనువాదం శ్రద్ధగా చదివినా గాని మనకు అర్థమైపోతుంది. నూహ్ అలైహిస్సలాం వారి సంఘటనను ఆయన యొక్క పేరుతోనే ఒక సూర అవతరింపజేసి స్టార్టింగ్ నుండి చివరి వరకు మొత్తం నూహ్ అలైహిస్సలాం వారి జాతి యొక్క ప్రస్తావననే ఈ సూరాలో ఉంది. ఈ సూర యొక్క మెయిన్ ఉద్దేశం మక్కాలోని ప్రారంభ సంవత్సరాల్లోనే అవతరించింది ఇది. అందుకని ముష్రికీనే మక్కాలోని ముష్రికులకు నూహ్ అలీహిస్సలాం వారి జాతి ఏ షిర్క్ పై ఉండినదో దానికి గాను నూహ్ అలీహిస్సలాం ఎలా తౌహీద్ యొక్క దావత్ ఇచ్చారో వారికి తెలియజేయడం జరిగింది. అయితే ఇందులో నూహ్ అలీహిస్సలాం ఏ ఏ రీతిలో ఎప్పుడెప్పుడు దావత్ పని చేసేవారు ఆ వివరణ ఉంది. మరియు ఇందులో తర్గీబ్, తర్హీబ్ అంటే వారికి మంచిగా అర్థమయ్యే రీతిలో వారికి తౌహీద్ పట్ల, తౌహీద్ను అవలంబిస్తే అల్లాహ్ యొక్క స్వర్గం పట్ల ఆశ కలిగే రీతిలో, షిర్క్ దాని యొక్క చెడు, దానివల్ల నరకం యొక్క భయం వారిలో కలిగే రీతిలో, మరియు అల్లాహ్ యొక్క సృష్టిలో గమనించాల్సిన, గ్రహించాల్సిన కొన్ని సూచనలను తెలుపుతూ కూడా అల్లాహు తాలా నూహ్ అలైహిస్సలాం వారికి ఈ విధంగా దావత్ ఇచ్చారని తెలిపాడు.
మరి వారికి ఇహలోకంలో ఎలాంటి శిక్ష వచ్చి పడిందో, పరలోకంలో ఎలాంటి శిక్ష ఉందో అది తెలపడం జరిగింది. మరియు నూహ్ అలైహిస్సలాం వారి యొక్క దుఆ, స్వయం తమ గురించి, తల్లిదండ్రుల గురించి, విశ్వాసుల గురించి, అవిశ్వాసుల గురించి ఏముండినదో అది కూడా ఇక్కడ తెలపడం జరిగినది. నూహ్ అలైహిస్సలాం వయసు 1000 సంవత్సరాలు ఉండినది. 50 సంవత్సరాల వయసులో ఆయనకు ప్రవక్త పదవి లభించిందని ముఫస్సిరిన్ కిరామ్ వ్యాఖ్యానకర్తలు తెలియజేస్తారు. నూహ్ అలైహిస్సలాం 950 సంవత్సరాల వరకు ఒక దీర్ఘమైన కాలం దావత్లోనే గడిపారు అని చాలా స్పష్టంగా ఇక్కడ మనకు ఖురాన్లోని వేరే ఆయతుల ద్వారా కూడా తెలుస్తుంది. ఒకవేళ ఆ ఆయత్ ఎక్కడుంది మీరు రాసుకోవాలనుకుంటే, ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో నేను మన తెలుగు islam.net/ab అహ్సనుల్ బయాన్ అందులో ఎలా వెతకాలి ఏంటి కొన్ని పద్ధతులు మీకు తెలిపి ఉన్నాను. ఒకవేళ మీకు గుర్తుంది అంటే చాలా సంతోష విషయం. ఎందుకంటే ఎప్పుడైనా మీకు ఏ అంశంపై దీనికి సంబంధించి ఖురాన్లోని ఏ ఆయతులు ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే, వాస్తవానికి ఇది చాలా ఉత్తమమైన పద్ధతి. మీకు తెలియడానికి నేను ఒకసారి చూపిస్తున్నాను, గమనించండి. ఇదిగోండి తెలుగు islam.net అని ఇక్కడ నేను ఓపెన్ చేశాను. ఇందులో ఇలా సెర్చ్ బాక్స్ ఓపెన్ చేసి మొబైల్లో అయ్యేది ఉంటాయి, పైన రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే ఫైండ్ ఇన్ పేజ్ అని వస్తుంది. అందులో మీరు అల్హమ్దుల్లా అరబీ పదాలు రాయగలుగుతారు గనక అరబీ ఓపెన్ చేసి అల్ఫ సనతిన్ అని వచ్చి ఉంది. నూహ్ అలైహిస్సలాం వారి యొక్క విషయంలో చూడండి, ఇక్కడ సూర నంబర్ 29, సూర నంబర్ 29 ఆయత్ నంబర్ 14లో చాలా స్పష్టంగా కనబడుతుంది. వలఖద్ అర్సల్నా నూహన్ ఇలా కౌమిహి, మేము నూహ్ అలైహిస్సలాంను అతని జాతి వైపునకు పంపాము. ఫలబిథ ఫీహిం అల్ఫ సనతిన్ ఇల్లా 50 ఆమా, అతను వారి మధ్య 50 తక్కువ 1000 సంవత్సరాలు ఉన్నాడు. అంటే 950 కదా, 50 తక్కువ 1000. సూరత్ అల్ అన్కబూత్ 29వ సూర ఏ సూర? సూరతుల్ అన్కబూత్. నూహ్ అలైహిస్సలాం అంత దీర్ఘకాలం వారి మధ్యలో ఉన్నప్పటికీ చాలా తక్కువ మంది ఇస్లాం స్వీకరించారు. ఫమా ఆమన మఅహు ఇల్లా ఖలీల్ అని చూడండి. ఇది 11వ సూరత్ హూద్లో ఉంది చూడండి. ఇది నూహ్ అలైహిస్సలాం వారి యొక్క సంఘటన గురించే. حتى إذا جاء أمرنا وفارت التنور قل نحمل فيها من كل زوج اثنين أهلك إلا من سبق عليه القول ومن آمن معه إلا قليل. وما آمن معه إلا قليل అంటే ఏంటి? అయితే అతనితో బాటు విశ్వసించిన వారు బహు కొద్ది మంది మాత్రమే. అల్లాహ్ అక్బర్. ఈ ఆయత యొక్క వ్యాఖ్యానంలోనే కొందరు వ్యాఖ్యానకర్తలు ముఫస్సిరిన్ ఇక్రామ్ చెప్పారు 80 చిల్లర కొంతమంది మాత్రమే ఇస్లాం స్వీకరించారు నూహ్ అలైహిస్సలాంపై అని. మిగతా వారందరూ ఆ తుఫాను నూహులో నశించిపోయారు. ఈ సూర దీని ద్వారా మనకు ఏ ఏ విషయాలు బోధపడుతున్నాయో ఇన్షాల్లా మనం చదువుదాము. కానీ రండి, ఇప్పుడు ఇక్కడ నేను అనువాదంతో పాటు కొన్ని సంక్షిప్త విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒక సైట్ ఓపెన్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను దీని యొక్క లింక్ మీకు పంపి ఉన్నాను. 。 . 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
ఇన్నా అర్సల్నా అల్లాహు అక్బర్. ఖురాన్ ఎక్కడ? ఖురాన్ ఆయతులు కూడా మనకు కనబడితే చాలా బాగుంటుంది. అరబిక్ ఖురాన్ నస్తఅలీక్. అయ్యో, అల్హమ్దులిల్లా. ఇన్నా అర్సల్నా, నిశ్చయంగా మేము పంపాము నూహ్ అలైహిస్సలాంని ఆయన జాతి వైపునకు. అన్ అందిర్ కౌమక, మీరు హెచ్చరించండి మీ జాతి వారిని. మిన్ కబ్లి అన్ యఅతియహుం అదాబున్ అలీం, వారిపై బాధాకరమైన శిక్ష రాకముందే. ఎప్పుడైతే ఈ లోకంలో షిర్క్ ప్రారంభమైనదో అల్లాహు తాలా నూహ్ అలైహిస్సలాం వారిని షిర్క్ వ్యతిరేకంగా దావత్ ఇవ్వడానికి పంపాడు. అయితే అల్లాహు తాలా విషయం తెలియజేస్తున్నాడు. ఈ ఆయతులో మనకు ఉన్నటువంటి బోధ ఏమిటి? ఎక్కడెక్కడ ప్రజల మధ్యలో ఇస్లాంకు వ్యతిరేకమైన విషయాలు ప్రబలి ఉన్నాయో, మనలో ఎవరికి ఎంత జ్ఞానం ఉన్నదో, అల్లాహు తాలా వారి కొరకు ఎంత పరిధిని, ఎంత బాధ్యతను అప్పగించి ఉన్నాడో, దాని ప్రకారంలో ఆ పరిధిలోనే ఉండి అతను ఆ చెడును ఖండించడానికి, షిర్కును ఖండించడానికి ప్రయత్నం చేయాలి. మరొక విషయం ఈ ఆయతి ద్వారా మనకు బోధపడుతున్నది ఏమిటంటే, అల్లాహకు వ్యతిరేకమైన పనులు ప్రజలు చేస్తుంటే వాస్తవానికి వారు స్వయంగా వారిపై చాలా వ్యధాభరితమైన కఠినమైన శిక్షను కొని తెచ్చుకుంటున్నారు. నూహ్ అలైహిస్సలాం వారి వద్దకు వచ్చారు. వచ్చి ఏం చెప్పారు? యా కౌమి, ఓ నా ప్రజలారా, ఓ నా జాతి వారులారా, ఇన్నీ లకుం నదీరుం ముబీన్, నిశ్చయంగా నేను స్పష్టంగా మిమ్మల్ని హెచ్చరించేవాడిని. చాలా స్పష్టంగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఈ ముబీన్ అన్న పదం ఏదైతే మీరు చూస్తున్నారో, దీని ద్వారానే ధర్మవేత్తలు ఏమంటారంటే, షిర్క్ విషయం ఎంత చెడు విషయం అంటే దాని గురించి ఏదో ముసుగులో గుద్దులాట అన్నట్లుగా దాపరికంగా కాకుండా స్పష్టంగా ఇది షిర్క్, దీని నుండి మీరు దూరం ఉండాలి అని చెప్పాలి. ఒకవేళ అలా చెప్పకుంటే దావత్ మనం స్పష్టంగా ఇచ్చిన వారిని కాము. ఈ విషయం ప్రతి దాయి తన ముందు ఉంచుకోవాలి. షిర్కును ఖండించడానికి ప్రత్యేకంగా స్పష్టమైన రీతిలో చెప్పాలి. ఈ స్పష్టమైన రీతి అంటే ఇందులో ఎగ్జాంపుల్స్ అల్లాహుతాలా ఖురాన్లో అనేక సందర్భాల్లో బుద్ధి జ్ఞానాలకు సంబంధించిన మరియు కళ్ళతో కనబడే అటువంటి స్పష్టంగా అర్థమయ్యేటువంటి సూచనలు, నిదర్శనాలు ఏవైతే తెలుపుతూ ఉంటాడో అలాంటివి చూపించి ఖురాన్ యొక్క ఆయతులు స్పష్టంగా వారి ముందు పెట్టి వారిలో ఉన్నటువంటి షిర్క్ గురించి స్పష్టపరచాలి. ఇక ఈ స్పష్టమైన దావత్లో 3 విషయాలు ప్రతి ప్రవక్త చెప్పేవారు. మనం వేరే చోట ఒకవేళ చూసామంటే ఈ విషయం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రతి ప్రవక్త తమ జాతి వారికి 3 విషయాల గురించి చెప్పేవారు. ఒకటేమిటి? కింది ఆయత్ నంబర్ 3లో అని అబుదుల్లాహ, రెండవది వత్తఖూహు, మూడవది వఅతీఉ. అని అబుదుల్లాహ్, అని అబుదుల్లాహ్. సూరతు షుఅరా, సూరతు షుఅరా సూర నంబర్ 26 గనక మీరు చూశారంటే ఎందరో ప్రవక్తల యొక్క ప్రస్తావన అందులో ఉంది. ఈ 3 విషయాలు చాలా స్పష్టంగా మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి.
ఏంటి మొదటిది? మీరు కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. ఈ ఆరాధనలో వేరే ఎవరితో పాటు ఎలాంటి భాగస్వామ్యం ఉండకూడదు. వత్తఖూహు, రెండవది ఏమిటి? మీ పూర్తి జీవితం మీ ఇష్ట ప్రకారంగా కాకుండా అల్లాహకు భయపడుతూ గడపండి. అల్లాహ్ యొక్క భయభీతితో మీ పూర్తి జీవితం గడవాలి. వఅతీఊన్, మీరు అల్లాహ్ను ఎలా ఆరాధించాలి? మీరు అల్లాహ్తో భయపడాలి ఎల్ల వేళల్లో. అంటే ఏ రీతిలో? వఅతీఊన్, నన్ను అనుసరిస్తూ. ఆ మార్గం ఏంటో నేను మీకు చూపుతాను. ప్రతి ప్రవక్త తమ జాతి వారికి ప్రవక్త ఎలా ఆరాధించారో అల్లాహ్ని మనం అలా ఆరాధించాలి. ప్రతి ప్రవక్త తమ జాతి వారికి ఇలా చెప్పేవారు. కానీ అల్లాహు తాలా ప్రవక్తల యొక్క పరంపరను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా సమాప్తం చేశాడు గనక ఇప్పుడు ప్రళయం వచ్చే వరకు కేవలం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఇతాఅత్, కేవలం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధేయత, ఆయన యొక్క ఆదర్శం పాటించి మనం ఆయన ఎలా ఆరాధించాలో, ఆయన ఎలా ఆరాధించారో అల్లాహ్ని మనం అలాగే ఆరాధించాలి. ఎల్ల వేళల్లో అల్లాహ్తో భయపడుతూ ఎలా జీవితం గడపాలని మనకు ప్రవక్త తమ ఉత్తమ ఆదర్శంలో చూపారో ఆ రీతిలో అల్లాహ్తో భయపడుతూ ఉండాలి. ఖురాన్లోని వేరే ఎన్నో ఆయతులలో ఈ విషయం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఉదాహరణకు సూరత్ షురా ఆయత్ నంబర్ 106, 108 చూడవచ్చు. అలాగే సూరతు నిసా ఆయత్ నంబర్ 64 చూడవచ్చు. వాస్తవానికి మనం ఏదైతే ప్రవక్తను అనుసరిస్తామో ఆ అనుసరణ అల్లాహ్ను అనుసరించినట్లే. ఎందుకంటే అల్లాహే చెప్పారు ప్రవక్తను అనుసరించాలని. అదే మాట సూరతు నిసా 64 ఆయత్ నంబర్లో ఉంది. వమా అర్సల్నా మిర్ రసూలిన్ ఇల్లా లియుతాఅ బిఇذనిల్లాహ్. ఇక చూడండి, ఎవరైతే ప్రజల్లో ఎవరైతే అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తారో, అల్లాహ్తో భయపడుతూ తమ జీవితం గడుపుతారో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఇతాఅత్ విధేయతలోనే తమ జీవితం గడుపుతారో, ఎంత గొప్ప శుభవార్తలు వారి కొరకు ఉన్నాయి. ఆ శుభవార్తలు ఆయత్ నంబర్ 4 నుండి కనబడుతున్నాయి. యగ్ఫిర్ లకుం మిన్ దునూబికుం, యగ్ఫిర్ లకుం మిన్ దునూబికుం. మీరు విశ్వాస మార్గాన్ని అవలంబించి ఒకే అల్లాహ్ను ఆరాధించడం మొదలుపెట్టారు, తక్వా అవలంబించారు అంటే, ప్రవక్తను విధేయత పాటించారు అంటే అల్లాహ్ మీ పాపాలను క్షమిస్తాడు. దీని ద్వారా మనమందరం తెలుసుకోవాలి, పాపాల యొక్క భారం, పాపాల యొక్క నష్టం చాలా చాలా భయంకరమైనది. అల్లాహ్ ఒకవేళ మన పాపాల్ని మన్నించకుంటే మనం చాలా నష్టంలో పడిపోతాం. అందుకొరకే మీరు ఖురాన్లో అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటారు, యగ్ఫిర్ లకుం యగ్ఫిర్ లకుం యగ్ఫిర్ లకుం. అల్లాహ్ మీ పాపాల్ని మన్నించేస్తాడు. స్వయంగా ఇదే సూరాలో చూడండి, ఇదే సూరాలో ఇస్తిగ్ఫార్, పాపాల యొక్క మన్నింపు ప్రస్తావన సుమారు ఒక 3 సార్లు వస్తుంది. గమనించండి, ఎలా 3 సార్లు? ఒకటి ఇక్కడ చూస్తున్నారు మీరు ఆయత్ నంబర్ 4లో, ఓకే. ఇంకా ఆయత్ నంబర్ 7లో చూడండి, లితగ్ఫిర లహుం, ఓకే. అలాగే ఆయత్ నంబర్ 10లో చూడండి, ఫకుల్ తుస్తగ్ఫిరు రబ్బకుం ఇన్నహు కాన గఫారా. ఈ మన్నింపు యొక్క ప్రస్తావన కేవలం ఈ ఒక్క సూరాలోనే 3 సార్లు వచ్చింది. దీని ద్వారా మనకు బోధపడేది ఏమిటి? మనం పాపాలకు దూరంగా ఉండాలి, లేదా అంటే చాలా నష్టపోతాము. దూరంగా ఉండటంతో పాటు జరిగిన పాపాల మన్నింపు ఎలా అవుతుంది అది తెలుసుకోవాలి. ఇక్కడ మనకేం తెలుస్తుంది? కేవలం అల్లాహ్ను ఆరాధించడం ద్వారా, తక్వాను అవలంబించడం ద్వారా
మరియు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధేయత ద్వారా పాపాల మన్నింపు జరుగుతుంది. మరొక గొప్ప శుభవార్త ఉంది ఇందులో. అదేంటి? వయుఅఖిర్కుం ఇలా అజలిన్ ముసమ్మా. వయుఅఖిర్కుం, ఒక నియమిత కాలం వరకు మిమ్మల్ని వదిలిపెడతాడు. నిశ్చయంగా అల్లా నిర్ణయించిన గడువు, ఒక నిర్ణీత గడువు వరకు మీకు అవకాశం ఇస్తాడు. ఈ నిర్ణీత గడువు వరకు మీకు అవకాశం ఇవ్వడం అంటే ఏంటి? ఇక్కడ నియమిత కాలం వరకు మిమ్మల్ని వదిలిపెడతాడు అని ఏదైతే చూస్తున్నారో అనువాదం, భావం ఏంటి దానిది? దాని యొక్క భావం ఏంటంటే, మీరు విశ్వాస మార్గం అవలంబించి అల్లాను మాత్రమే ఆరాధించి అల్లా యొక్క భయంతో మీ జీవితం గడుపుతూ ప్రవక్తకు విధేయత చూపారంటే, దీనికి వ్యతిరేకంగా చెయ్యడం వల్ల ఏ శిక్ష వచ్చి పడనుందో ఆ శిక్షను మీ నుండి దూరం చేస్తాడు. మంచిగా మీ వయసు ఎంతైతే రాసి అల్లా పెట్టాడో అంతవరకు మీరు మంచిగా జీవించే రీతిలో అల్లాహుతాలా మీకు అన్ని రకాల మేళ్ళు ప్రసాదిస్తూ ఉంటాడు. ఆ మేళ్లలో గొప్ప అనుగ్రహం, ఆ మేలు ఏంటి? ఇబాదత్, తక్వా మరియు ఇతాఅత్ కారణంగా పాపాల మన్నింపు, ఇంకా పుణ్యాలు చేసుకుంటూ ఉండే అటువంటి సద్భాగ్యం. వీటి ద్వారా బోధపడింది ఏమిటంటే, షిర్క్ వల్ల, వేరే పాపాల వల్ల అల్లాహ్ యొక్క శిక్ష వచ్చి పడుతుంది. కనుక మనం తౌహీద్ మార్గాన్ని అవలంబిస్తే అల్లాహ్ శిక్ష నుండి మనం తప్పించుకోవచ్చు. సూరత్ ఇబ్రాహీంలో మీరు చూడవచ్చును, ఆయత్ నంబర్ 10. అక్కడ కూడా ప్రవక్తల యొక్క ప్రస్తావనే ఉంది. ఖాలత్ లహుం రుసులుహుం అఫిల్లాహి షక్కున్. వారి ప్రవక్తలు వారికి చెప్పారు, మీరు అల్లా విషయంలో అనుమానంలో ఉన్నారా? ఆయనే కదా భూమి ఆకాశాలను పుట్టించింది. యదుఊకుం, ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు. లియగ్ఫిర లకుం మిన్ దునూబికుం, మీ యొక్క పాపాలను మీ నుండి దూరం చేయడానికి, మన్నించడానికి. వయుఅఖిరకుం ఇలా అజలిన్ ముసమ్మా, ఒక నిర్ణీత గడువు వరకు మీకు వ్యవధిని ఇవ్వడానికి. ఇక ఎవరైతే విశ్వసించారో, పుణ్య మార్గాన్ని అవలంబించారో, ఇన్న అజలల్లాహి ఇదా జాఅ లా యుఅఖర్, వారిపై అల్లాహు తఆలా ఏ శిక్షా సమయం నిర్ణయించాడు. ఒకవేళ ఇహలోకంలో శిక్ష లేకుంటే, చనిపోయిన తర్వాతనైతే సమాధిలో శిక్ష ఉంటుంది, పరలోక జీవితంలో శిక్షలు ఉంటాయి. కానీ ఇహలోకంలో చావు రూపంలోనైనా శిక్ష రూపంలోనైనా అల్లాహు తఆలా ఏ గడువు నిర్ణయించి ఉన్నాడో దాని నుండి ఏ కొంచెం కూడా వెనక కాజాలరు. సూరతుల్ ఆరాఫ్ ఆయత 34లో ఉంది, అల్లా నిర్ణయించిన గడువు వచ్చినప్పుడు దానిని ఆలస్యం చేయడం లేక ఇంకా ముందుకు వచ్చే విధంగా చేయడం ఏమాత్రం సాధ్యం కాదు. సూరతుల్ మునాఫికూన్ ఆయత్ నంబర్ 11లో కూడా మనకి ఈ విషయం తెలుస్తుంది. అందుకొరకు అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు? లౌ కుంతుం తఅలమూన్, అయ్యో మీరు గనక ఇది తెలుసుకుంటే ఎంత బాగుండు. ఏం తెలుసుకుంటే? విధేయత మార్గాన్ని అవలంబిస్తే, అల్లాను మాత్రమే ఆరాధిస్తే శిక్ష నుండి తప్పించుకోవచ్చు అన్న విషయం తెలిస్తే, పాపాల మన్నింపు అన్న విషయం తెలిస్తే మీకు చాలా బాగుండు. చూడండి, ఇక్కడి వరకు ఆయత్ నంబర్ 4 వరకు నూహ్ అలైహిస్సలాం తమ జాతి వారికి స్పష్టమైన రీతిలో షిర్క్ కారణంగా వచ్చి పడే అటువంటి శిక్ష నుండి, నరకం నుండి హెచ్చరిస్తూ 3 విషయాల దావత్ ఇచ్చారు. ఉఅ్బుదుల్లాహ వత్తఖూహు వఅతీఊన్ అని దాని యొక్క లాభం కూడా తెలియజేశారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడెప్పుడు ఏ ఏ రీతిలో దావత్ పని చేసుకుంటూ ఉన్నారో ఆ విషయం అల్లాహు తఆలా ఆయత్ నంబర్ 5 నుండి తర్వాత వచ్చే ఆయతుల్లో తెలియజేస్తున్నాడు. గమనించండి, ఆ ఆయతుల యొక్క భావాన్ని, వాటిలో ఉన్నటువంటి గుణపాఠాన్ని తెలుసుకుందాము.
ఏం చెప్పారు మొదటి విషయం? నేను రాత్రి పగళ్ళు నా జాతి వారిని పిలుస్తూ ఉన్నాను, దావతిస్తూ ఉన్నాను. అల్లాహు అక్బర్. గమనించండి, ఈ రోజుల్లో మనం అలసిపోతాము, కానీ ప్రవక్తల్లో ఎలాంటి బలమైన విశ్వాసం, బలమైన వారిలో నమ్మకం, ఓర్పు, సహనాలు ఉండేవి. రేయింబవళ్ళు తమ యొక్క ప్రజలను, జాతి వారిని అల్లా వైపునకు పిలవడంలోనే బిజీ అయి ఉండేవారు. అల్లాహ్ అక్బర్, అల్లాహ్ అక్బర్. ఇంత వారిని పిలుస్తూ ఉన్నప్పటికీ ప్రజల యొక్క పరిస్థితి ఏముండే? అయ్యో, మా మేలు గురించి ఇంతగా తపిస్తున్నారు అని శ్రద్ధగా మాట వినేకి బదులుగా ఆయత నంబర్ 6, ఫలం యజిద్హుం దుఆఈ ఇల్లా ఫిరారా. కానీ నా పిలుపు వారి పలాయనాన్ని ఇంకా పెంచినది. అల్లాహ్, అల్లాహ్. ఎంత మంచిగా వారికి నచ్చజెప్పేవారో, ఎంత స్పష్టంగా వారికి షిర్క్ గురించి బోధించేవారో, అంతే ప్రవక్తకు ఇంకా దూరంగా వారు వెళ్ళిపోతూ ఉండేవారు. సూరతుల్ కమర్లో మనం చూస్తే అల్లాహ్ తాలా అక్కడ నూహ్ అలైహిస్సలాం వారి గురించి తెలిపి ఉన్నాడు. కొన్ని వివరాలు అక్కడ మీరు చూసుకోండి. సూరతుల్ కమర్ సూర నంబర్ 9లో. ఆ తర్వాత మళ్ళీ ఆయట్ నంబర్ 7 గమనించండి. నేను ఎప్పుడెప్పుడు వారిని పిలిచానో, వారికి దావత్ ఇచ్చానో, లితగ్ఫిర లహుం, నీవు వారిని క్షమించాలని. అల్లాహు అక్బర్. చూస్తున్నారా? ప్రవక్తల యొక్క పిలుపు దేని గురించి ఉంటుంది? ప్రజల్ని ఏదైనా ఇబ్బందిలో పడేయాలని కాదు. వారు ఏ పాపాల్లో కూరుకుపోయి ఉన్నారో, దాని కారణంగా అల్లా యొక్క ఆగ్రహం, శిక్ష ఏదైతే కురుస్తుందో, అలా కురవకుండా అల్లా వారి పాపాలను మన్నించేసేయాలి. అలాంటి మన్నింపు వైపునకు వారిని ఆహ్వానించేవారు. కానీ వాస్తవంగా మీరు ఈ ఆయత్ నంబర్ 7 చదువుతున్నప్పుడు మీరు ఎవరినైనా చూసి చాలా తప్పులో ఉన్న అబ్బాయిని, అమ్మాయిని మీరు ఎంతో నచ్చజెబుతున్నారు, కానీ వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే మీ మాటపై శ్రద్ధ వహించడం లేదు. ఆ విషయాన్ని ఆలోచిస్తూ ఒకసారి ఈ అనువాదం చదవండి. మళ్ళీ మీరు గమనించండి నూహ్ అలైహిస్సలాం వారి యొక్క తపన ఎలా ఉండినదో. ఓ అల్లా, నీవు వారిని మన్నించాలని నేను వారిని ఎప్పుడెప్పుడు పిలిచానో, జఅలు అసాబిఅహుం ఫీ ఆదానిహిం, అప్పుడప్పుడు వారు తమ యొక్క వేళ్లను తమ యొక్క చెవులలో పెట్టుకునేవారు. అంతేకాదు, చూడనే చూడద్దు నూహ్ అలైహిస్సలాంని అన్నట్లుగా వారు వస్త్రాలు కప్పుకునేవారు, ముఖంపై వేసుకునేవారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి. అసర్రు, సత్యాన్ని తిరస్కరించి షిర్క్ పై ఉండే విషయంలో మొండి వైఖరి అవలంబించారు. ఏమన్నా చేసుకోవయ్యా, నువ్వు నీ మాట వినేదే లేదు. ఈ విధంగా మొండి వైఖరి అవలంబించి ఉన్నారు వారు. మరియు వస్తక్బరు ఇస్తిక్బారా, దురహంకారంలో పూర్తిగా మునిగిపోయారు. ఎంతటి దురహంకారం! దీని గురించి మీరు చూడాలనుకుంటే ఎలాంటి దురహంకారమో సూరత్ హూద్ ఆయత్ 27, సూరత్ షుఆరా ఆయత్ 111, 111, ఇవి రెండు రాసుకోండి, తర్వాత మీరు చూడండి తప్పకుండా. అరే, నువ్వు సత్యవంతునివే అయితే నీతో ఉన్న వాళ్ళు ఏమంతా ఎక్కువ డబ్బుధనం గల వాళ్ళు కనబడతలేరు కదా, ఈ విధంగా అంటారు ఈ రోజుల్లో కూడా. నౌజుబిల్లా. ఆ రోజుల్లో కూడా ఇలాగే చాలా చిన్న చూపుతో చూసి తౌహీద్ యొక్క దావత్ని ఖండించేవారు.
అయితే ఈ ఆయత్ నంబర్ 7లో మీకు బోధపడిన విషయాలు గమనించారా? ప్రవక్త పిలుపును వింటే అల్లా యొక్క మన్నింపు లభిస్తుంది. విశ్వాస మార్గంలో వస్తే పాపాలన్నీ మన్నించబడతాయి. ఇక ప్రవక్త యొక్క పిలుపును వారు వినకుండా, స్వీకరించకుండా ఏమేం చేసేవారు? చెవుల్లో వేళ్లు పెట్టుకునేవారు, ముఖంపై బట్టలు వేసుకునేవారు, మరియు మొండి వైఖరి అవలంబించేవారు, దురహంకారంలో మునిగి తేలాడుతూ ఉండేవారు. 4 రకాల వారి చెడు గుణాలు ఉన్నాయి చూడండి. సత్య దావత్, సత్య ప్రచారానికి వ్యతిరేకంగా. అంటే ఇందులో మనకేం బోధ ఉంది? ఈ రోజుల్లో కూడా ప్రజలు ఏ ఏ రీతిలో తమను తాము పెద్దవారుగా భావించి మనల్ని తిడతారో వాటిని భరించాలి. నూహ్ అలైహిస్సలాం వారిపై ఇలాంటివన్నీ కూడా గడిసిపోయాయి. ఆయన మన కొరకు ఉత్తమ ఆదర్శంగా ఉన్నారు. ఎప్పుడైతే వారు చెవులలో వేళ్లు పెట్టుకొని, ముఖాలు కప్పుకొని వినకుండా పరిగెత్తిపోతున్నారో, నూహ్ అలైహిస్సలాం అంటున్నారు, నేను ఎలుగెత్తి చాటాను, బిగ్గరగా వారిని తౌహీద్ వైపునకు పిలిచాను. ఇక వింటలేరు, చెవుల్లో వేలు పెట్టుకున్నారు. అందుకొరకే ఇంకా బిగ్గరగా చెప్పే అవసరం పడింది. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో ప్రజల ముందు బహిరంగంగా, ఓపెన్లీ లౌడెడ్, శబ్దంగా నలుగురిలో చెప్పే అవకాశం ఉన్నప్పుడు అక్కడ అలా చెప్పాను. మరియు ఒక్కొక్క మనిషిని ఇండివిజువల్గా, ప్రతి మనిషిని కలిసి ఏకాంతంలో అలా కూడా. ఇక్కడ ఏమర్థమవుతుంది మనకు? దావత్ ఇచ్చే విధానాలు పర్సనల్ 1-to-1 మరియు జన సమూహంలో, అప్పుడు కూడా నూహ్ అలైహిస్సలాం వారికి ఇచ్చినటువంటి దావత్లో ఫకుల్ తుస్తగ్ఫిరు రబ్బకుం, మీరు మీ ప్రభువును వేడుకోండి, మీ యొక్క పాపాలను మన్నించాలని, మీరు అల్లాను మాత్రమే క్షమాపణ కోరండి. ఇన్నహు కాన గఫారా, నిశ్చయంగా ఆయన ఎంతో క్షమాశీలుడు, మహాక్షమాశీలుడు, చాలా పాపాలను మన్నించేవాడు. సోదర మహాశివులారా, ప్రతి ప్రవక్త జీవితంలో ఈ పదం మీకు కనబడుతుంది. తమ జాతి వారికి చెప్పారు. సూరత్ హూద్లో మీరు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చూడడంతో పాటు అక్కడ ఇస్తిగ్ఫార్ చేయడం వల్ల ఘనతలు ఏమిటో అవి కూడా మీకు తెలుస్తాయి. మనం స్వయంగా ఎవరైతే తౌహీద్ పై ఉన్నామో మనం కూడా అల్లాతో ఎక్కువగా క్షమాపణ కోరుతూ ఉండాలి. గమనించండి, స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ నుండి సలాం తింపిన తర్వాత అస్తగ్ఫిరుల్లా 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 3 సార్లు అనేవారు అని ముస్లిం షరీఫ్లో ఉంది. అలాగే ముస్లింలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 70 కంటే ఎక్కువ సార్లు క్షమాపణ కోరేవారు, అల్లాతో అస్తగ్ఫిరుల్లా అని అంటూ ఉండేవారు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకే సమావేశంలో 100 సార్లు 100 సార్ల కంటే ఎక్కువ కూడా క్షమాపణ కోరుతూ ఉండేవారు. మనం క్షమాపణ కోరాలి అల్లాతో. క్షమాపణ అల్లాతో కోరుతూ ఉండేది ఉంటే 4 రకాల లాభాలు కలుగుతాయని ఆయత్ నంబర్ 11, 12 ఈ 2 ఆయతుల్లో 4 లాభాలు తెలుపబడ్డాయి. మొదటి లాభం, ధారాపాతంగా వర్షం అల్లా కురిపిస్తాడు. రెండవ లాభం, అల్లాహు తాలా సంతానంలో మరియు ధన సంపదల్లో వృద్ధి కలుగజేస్తాడు. మూడవది, అల్లాహు తాలా మనకు ఏ తోటలైతే ఉన్నాయో వాటిలో అల్హమ్దులిల్లా బర్కత్, శుభం ప్రసాదిస్తాడు. నాలుగవది, సెలయేర్లు, కాలువలు, నదులు ప్రవహింపజేసి అందులో ఎల్లవేళల్లో నీళ్లు ఉండే విధంగా, వాటి ద్వారా మనం లాభం పొందుతూ ఉండే విధంగా అల్లాహు తాలా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ విధంగా సోదర మహాశివులారా, ఇస్తిగ్ఫార్ వల్ల
ఈ 4 లాభాలు కలుగుతాయి. హసన్ బసరీ రెహమహుల్లా గురించి ఒక సంఘటన వస్తుంది. ఒక వ్యక్తి వచ్చాడు, నాకు సంతానం లేదు, సంతానం కలగడం లేదు అని, ఏం చేయాలి అని అడిగాడు. మరో వ్యక్తి వచ్చాడు. ఆ మొదటి వ్యక్తి ఏదైతే వచ్చాడో సంతానం లేదని అతనికి చెప్పారు, మీరు ఇస్తిగ్ఫార్ ఎక్కువగా చేస్తూ ఉండండి అని. మరో వ్యక్తి వచ్చాడు, మా ప్రాంతంలో వర్షాలు లేక చాలా బాధపడుతున్నాము అని అంటే అతనికి కూడా ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండు అని చెప్పాడు. మూడో వ్యక్తి వచ్చాడు, నా చేనులో, నా పంట పొలాల్లో సరి అయిన రీతిలో పంట పండడం లేదు అని అంటే ఇస్తిగ్ఫార్ చేయమని చెప్పాడు. నాలుగో వ్యక్తి వచ్చాడు, మా యొక్క తోటల్లో నీళ్ల సౌకర్యం విషయంలో చాలా ఇబ్బంది కలుగుతుంది, అతనికి కూడా చెప్పారు, నీవు ఇస్తిగ్ఫార్ చెయ్యి. అయితే అక్కడ హసన్ బసరీ రహమతుల్లాహి వారి యొక్క శిష్యుడు ఎవరో ఉండి, ఏంటి నలుగురు 4 రకాల వేరువేరు సమస్యలతో వచ్చినా మీరు ఒకే పరిష్కారం చెప్పారు, ఇస్తిగ్ఫార్ ఇస్తిగ్ఫార్ అని. అప్పుడు హసన్ బసరీ రహమతుల్లాహి చెప్పారు, అల్లాహు తఆలా ఖురాన్లో చెప్పిన విషయం వినలేదా, ఫకుల్తు అస్తగ్ఫిరు రబ్బకుమ్ ఇన్నహు కాన గఫారా యుర్సిలిస్ సమా అలైకుమ్ మిద్రారా అని ఈ ఆయతులు 10, 11, 12 వినిపించారు. ఖురాన్లో కూడా మనకు వేరే సందర్భాల్లో ఈ విషయం చెప్పడం జరిగింది. కేవలం రెఫరెన్స్ రాసుకొని మీరు తర్వాత వివరాలు చూసుకుంటారంటే సూరతుల్ ఆరాఫ్ 96, సూరత్ హూద్ 3, సూరతుల్ నహల్ 30, మరోసారి సూరతుల్ నహల్ 97, సూరతుల్ జిన్ 16. ఈ సూరాలో, ఈ సూరత్ నూహ్లో 8 సందర్భాలు కనబడుతున్నాయి. 8 సందర్భాలు కనబడుతున్నాయి. నూహ్ అలైహిస్సలాం అల్లా యొక్క సందేశం ప్రజల వరకు చేరవేస్తూ అల్లాపై ఎలాంటి నమ్మకం, ఎలాంటి అల్లాతో బలమైన సంబంధం కలిగి ఉన్నారో, అల్లా యొక్క మద్దతు పొందడానికి ఏ రీతిలో ఆయన ప్రయత్నం చేశారో అల్లాహు తాలా 8 సందర్భాలు ఈ సూరాలో ప్రస్తావించాడు. మొదటి ఆయత్, రెండో ఆయత్, 5వ ఆయత్, 10వ ఆయత్, 21వ ఆయత్, 24వ ఆయత్, 26వ ఆయత్ మరియు 28వ ఆయత్. ఆ తర్వాత ఆయతలలో గమనిస్తాము మరియు సమాప్తం చేద్దాము. నేను కూడా జోహర్ నమాజ్ కొరకు వెళ్ళాలి. నూహ్ అలైహిస్సలాం వారికి దావత్ ఇస్తూ ఏ షిర్క్ కుఫ్రులో పడి ఉన్నారో వారు ఇన్ని సంవత్సరాల తరబడి వారి వెనుక ఉండి వారికి ఎంత బోధ చేసినా కానీ ఏదైతే అల్లాను వారు ఏ రీతిలో గౌరవించాలో, అల్లా పట్ల ఏ రీతిలో వారు ఆదరణ కలిగి ఉండాలో అలా లేరు గనక చెప్పారు, మాలకుం లా తర్జూన లిల్లాహి వకారా, మీకేమైంది? అల్లా యొక్క గొప్పతనాన్ని, మహత్వమును ఎందుకు గ్రహించడం లేదు? అల్లాను తగిన రీతిలో ఎందుకు మీరు ఆదరించారు? అయితే ఇక్కడ ఒక విషయం ఏం తెలుస్తుంది, కొందరు అనుకుంటారు, నన్ను నా యొక్క గుండె मेरा दिल चीरना, చీల్చి చూస్తే అల్లాహ్ యొక్క ప్రేమ నాలో ఎలా ఉందో వీరు చూడగలుగుతారు అన్నటువంటి గొప్పలు చెప్పుకుంటారు కొందరు. కానీ ఎవరు ఎంత ఎక్కువగా తౌహీద్ పై ఉండి, ఎవరు ఎంత ఎక్కువగా షిర్కు దూరం ఉండి అల్లా యొక్క ఆరాధన సరి అయిన రీతిలో, అల్లాహకు ఇష్టమైన రీతిలో చేస్తున్నారో
వారే అల్లాహను ఎక్కువగా గౌరవించేవారు. ఎవరు ఎంత ఎక్కువగా పాపాలకు దూరంగా ఉన్నారో వారే అల్లాహను ఆదరించేవారు. అల్లా అంటే నాకు చాలా భయం అని ఒకవైపున చెప్పుకుంటూ నోటితో నమాజులను వదలడం, పాటలు వినుకుంటా ఉండడం, అల్లా నిషేధించిన వాటికి పాల్పడడం, అల్లా ఆదేశించిన వాటికి దూరంగా ఉండడం, ఇది అల్లాను గౌరవిస్తున్నట్లు కాదు. ఇక నూ అలైహిస్సలాం ఆ తర్వాత ఆయత్ నంబర్ 14 నుండి కొన్ని కళ్ళకు కనబడే స్పష్టమైన ఆధారాలు చూపిస్తున్నారు, అల్లా యొక్క సూచనలు చూపిస్తున్నారు. దీని ద్వారానైతే అల్లాహ్ ఏకత్వాన్ని మనం వారికి గుర్తించవచ్చును. అందులో మొదటిది ఏం చెప్పారు? వఖద్ ఖలఖకుం అత్వారా, అల్లా మిమ్మల్ని వివిధ దశల్లో పుట్టించాడు. ఆ విభిన్న దశలు ఏమిటి? దాని గురించి మీరు చూడాలనుకుంటే రాసుకోండి. కేవలం చిన్నగా 3 రెఫరెన్స్లు ఇస్తున్నాను, తప్పకుండా వాటిని చూసే ప్రయత్నం చేయండి. సూరతుల్ ముమినూన్ 12 నుండి 14 వరకు, సూరతు రూమ్ 54, సూరత్ గాఫిర్ 67. కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి మీరు. మనిషి పుట్టుక విషయంలో అత్వారా, ఒక బిందు వీర్యం చుక్క మాదిరిగా, ఆ తర్వాత మాంసం ముద్దగా, ఈ విధంగా వేరువేరు దశలు 9 నెలల్లో, మళ్ళీ ఈ లోకంలో వచ్చిన తర్వాత బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, ఈ విధంగా వేరువేరు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు అల్లాహు తాలా ఆయత్ నంబర్ 15లో బ్రహ్మాండమైన ఈ ఆకాశాల గురించి తెలిపాడు. ఒకటిపై ఒకటి 7 ఆకాశాలు ఉన్నాయి అన్న విషయం. ఎప్పుడైతే స్వయం మనిషి గురించి చెప్పాడో కళ్ళకు కనబడే ఈ ఆకాశం గురించి, మరి దానిపై ఉన్న ఆకాశాల గురించి అల్లాహుతాలా గుర్తు చేసి, ఇంతటి బ్రహ్మాండమైన ఆకాశాలను ఎలాంటి పిల్లర్ లేకుండా ఒకదానిపై ఒకటి అల్లాహుతాలా నిలబెట్టాడు. మరియు మహా చిన్న సృష్టి, దానికి ఎదురుగా నీవు ఓ మనిషి కేవలం ఒక చిన్న వీర్యపు బిందు ద్వారా అల్లాహుతాలా నిన్ను ఎంత అందమైన మనిషిగా తయారు చేశాడో, అంతటి గొప్ప అల్లాను నీవు ఎలా మర్చిపోతున్నావు? ఆ తర్వాత సర్వసామాన్యంగా సూర్య చంద్రుల ద్వారా మనిషి చాలా లాభం పొందుతూ ఉంటాడు. అందుకొరకే అల్లాహుతాలా ఈ రెండింటిని కూడా ఇక్కడ ప్రస్తావించి, సూర్యుణ్ణి దీపంగా, ఆ సూర్యుడి ద్వారా ఏ కాంతి ప్రతిబింబిస్తుందో చంద్రునిలో, దాన్ని కూడా అల్లాహుతాలా ప్రస్తావించాడు. ఈ విధంగా అల్లాహుతాలా తన శక్తి సామర్థ్యాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. మరి ఖురాన్లోని వేరే ఎన్నో సందర్భాల్లో కూడా, ఉదాహరణకు సూరత్ యూనుస్ ఆయత్ 5, సూరతుల్ ఫుర్ఖాన్ ఆయత్ 61లో కూడా, ఇంకా వేరే ఎన్నో సందర్భాల్లో సృష్టిని చూపించి అల్లాహుతాలా తన యొక్క ఏకత్వాన్ని ఒప్పిస్తూ ఉంటాడు. ఆయత్ నంబర్ 17లో మనిషి యొక్క పుట్టుక గురించి, మనిషి యొక్క అసలు అంటే ఆదం అలైహిస్సలాంని ఏదైతే మట్టితో పుట్టించాడో దాన్ని, ఆ తర్వాత మళ్ళీ చనిపోయిన తర్వాత సమాధి ఏదైతే మట్టిలోనే పెడతామో, మళ్ళీ ప్రళయ దినాన అల్లాహు తాలా ఈ భూమి నుండే అందరినీ ఏదైతే లేపుతాడో దాని యొక్క ప్రస్తావన ఉంది. ఒకే ఆయతలో దీన్ని మీరు చూడాలనుకుంటే సూరత్ తాహా ఆయత్ నంబర్ 55లో చూడవచ్చు. అక్కడ అల్లా తెలిపాడు, మిన్హా ఖలక్నాకుం, ఈ మట్టి నుండే మిమ్మల్ని పుట్టించాము, వఫీహా నుఈదుకుం, ఇందులోనే మిమ్మల్ని మేము తిరిగి పంపిస్తాము, వమిన్హా నుఖ్రిజుకుం, మరియు దీని నుండే తారతన్ ఉఖ్రా, మరోసారి మిమ్మల్ని వెలికి తీస్తాము, బయటికి తీస్తాము. మరియు ఈ భూమి చూడడానికి మొత్తం గుండ్రంగా ఉంది. మొత్తం ఎగ్జాక్ట్లీ ఒక బాల్ గుండ్రంగా కాకుండా కొంచెం అందులో
దాన్ని ఏమంటారు? ఎగ్ షేప్ అంటారు. అంతేకాకుండా ఈ భూమి స్వయంగా తిరుగుతుంది. శాస్త్రవేత్తలు అంటారు గంటకు 66,000 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది. తనలో తాను తిరుగుతుంది. అంతేకాకుండా తన కక్షలో ఏదైతే తిరుగుతుందో అంతా తిరిగినప్పటికీ, గుండ్రంగా ఉన్నప్పటికీ, ఈ విషయాన్ని మనం సూర్య చంద్రుల ఉదయించడం, అస్తమించడం ద్వారా గమనిస్తూ ఉన్నప్పటికీ మనం ఎంతో హాయిగా నడుచుకుంటూ దీనిపై మన జీవనం కొనసాగిస్తూ అన్ని అవసరాలు ఎంతో సులభంగా తీర్చుకుంటున్నాము. దాన్ని అల్లాహ్ తెలియజేస్తున్నాడు. ఆయత్ నంబర్ 19 మరియు 20లో అల్లాహు తాలా ఈ భూమిని మీ కొరకు పాన్పుగా చేశాడు. సూరతుల్ బఖరా యొక్క స్టార్టింగ్ లోనే 3వ రుకు ప్రారంభంలోనే అల్లదీ జఅల లకుముల్ అర్ద దలూలన్ అలా సూరత్ బఖరాలోనే, అవును, 3వ పారాలో యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుమ్ అల్లదీ ఖలకకుమ్ వల్లదీన మిన్ ఖబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తఖూన్ అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాషా వస్సమాఅ బినాఅ. ఆయనే భూమిని మీ కొరకు పానుపుగా చేశాడు. ఇక్కడ ఏమన్నాడు? బిసాతా, పరచి ఉన్న విషయాన్ని ఏదైతే మనం బెడ్పై బెడ్షీట్ మాదిరిగా వేసుకుంటాము, పరుచుకుంటాము, అలా పరచి ఉండడాన్ని బిసాత్ అని అంటారు. మరియు సూరత్తు అల్ ముల్క్లో 2వ రుకులో మీరు చదివి వచ్చారు. హువల్లదీ జఅల లకుముల్ అర్ద దలూలన్ ఫంషూ ఫీ మనాకిబిహా వకులూ మిన్ రిజ్కిహి. ఫంషూ ఫీ మనాకిబిహా. ఇక్కడ చూడండి, లితస్లుకు మిన్హా సుబులన్ ఫిజాజా అని అంటున్నాడు. విశాలమైన మార్గాలలో మీరు నడుచుకుంటూ మీ యొక్క అన్ని అవసరాలు తీర్చుకుంటూ ఉండాలి అని. సూరతు జుఖ్రుఫ్లో తెలిపాడు, వజఅల లకుమ్ ఫీహా సుబులన్ లఅల్లకుమ్ తహ్తదూన్. ఇందులో మీ కొరకు మంచి మార్గాలు చేశాడు, మీరు వీటిలో మార్గదర్శకత్వం పొందుతూ ఉండాలి అని. ఈ విధంగా సోదర మహాశివులారా, సోదరమణులారా, ప్రియ విద్యార్థులారా, ఇక్కడ వరకు ఒక రుకు పూర్తి అయింది. ఇన్షాల్లా వచ్చే పాఠంలో నెక్స్ట్ రుకు మనం చదివే ప్రయత్నం చేద్దాము. అయితే మీరు గమనిస్తున్నారు, అల్హమ్దులిల్లా, అల్లాహు తఆలా తౌహీద్ను అర్థం చేసుకొని ప్రవక్తల్ని అనుసరించడానికి ఎన్ని రకాల సూచనలను, ఎన్ని రకాల ఆధారాలు మనకు తెలుపుతూ ఉంటాడు. ఖురాన్ ద్వారా సరైన రీతిలో మనం గుణపాఠం నేర్చుకుంటూ ఉండేటువంటి భాగ్యం వల్ల మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. చాలా ముఖ్యమైన ఏదైనా ప్రశ్న అయితే లేదు కదా మీ దగ్గర? ఉండేది ఉంటే వాట్సాప్లో అడగండి. సమాప్తం చేస్తున్నాను.